తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. తల్లిదండ్రుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం. గ్యాస్ కొరతపై కేటీఆర్ విమర్శలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు. మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు. పోలీసుల తనిఖీలు. 1.35 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ఊతం. క్యూనెట్ మోసం బట్టబయలు. 32 మంది అరెస్ట్. కళ్యాణదుర్గంలో చిరుతలపై వేటగాళ్ల దాడి. అటవీశాఖపై విమర్శలు. విద్యుత్ సిబ్బంది కుటుంబాలకు కోటి బీమా చెక్కులు. సీఎం రేవంత్ రెడ్డి. తాండూరులో గ్యాస్ కొరత. డిఎసి సమస్యలతో వినియోగదారుల ఇబ్బందులు. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధుల ఆలస్యం. కేటీఆర్ ఆందోళన. ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత. ఫైబర్ నెట్ ఆపరేటర్ల హెచ్చరిక. కాలువ గోడ కూలి వరద నీరు. పూణేలో ట్రాఫిక్ అంతరాయం. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సమీపంలో ఉన్న రాయపూడి వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు చెందిన నిల్వ ఉంచిన పైపులకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఇదే తరహాలో లార్సెన్ టర్బోకు చెందిన కోట్లు విలువ చేసే పైపులు కూడా అగ్నికి ఆహుతైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులను అరికట్టేందుకు కొత్త మద్దతు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. నేటి సమాజంలో మానవీయ విలువలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం సమాజంలో బాధ్యతను గుర్తు చేసే మార్గదర్శకంగా నిలుస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొరత లేదని చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను కేంద్రంపై నెట్టేస్తుందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రజలను మభ్యపెడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం పంపినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద వస్తువుల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనతో కోర్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి వివరాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజయ్యపేటలో భారీ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్ మిట్టల్ పాల్గొన్నారు. ఆర్సిలార్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు విలువ సుమారు 1.35 లక్షల కోట్లు. ప్రారంభ దశలో సంవత్సరానికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై తరువాత దశల్లో 17.8 మిలియన్ టన్నుల వరకు విస్తరించనుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,00,000 ఉద్యోగులు కల్పించడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఊతం లభించనుంది. దేశీయ ఉక్కు ఉత్పత్తిని పెంచుతూ స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని నాయకులు తెలిపారు. 2024 తర్వాత వేగంగా చర్యలు తీసుకొని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చినందుకు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థపై సైబర్ ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణీలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని వీసీ సజ్జనార్ తెలిపారు. సిద్దిపేటకు చెందిన ఓ యువకుడి ఆత్మహత్యతో ఈ కుంభకోణం తీవ్రంగా బయటపడింది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కళ్యాణదుర్గ్ మండలం చపిరి గ్రామంలో అటవీ జంతువుల రక్షణలో నిర్లక్ష్యం బయటపడింది.
వేటగాళ్లు ఆహారం నీటిని ఎరగా చూపించి ఉరితాడు వేసి 2 చిరుత పిల్లలను పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక చిరుత మృతి చెందగా మరో చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. నీటి కోసం వచ్చిన ఈ జంతువులను వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఓర్చు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. విద్యుత్ సింగరేణి కార్మికులకు 1 కోటి పైగా బీమా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఉద్యోగులు వారి కుటుంబాల్లో మనోధైర్యం పెంచేందుకు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సాంకేతిక లోపాల కారణంగా డెలివరీ అథెంటికేషన్ కోడ్ నంబర్లు మొబైల్కు రాకపోవడంతో ఏజెన్సీలు సిలిండర్లను అందించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో గ్యాస్ కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన సమయంలో గ్యాస్ అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధుల ఆలస్యంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల నిధుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. గత ఏడాది బడ్జెట్లో నిధులు ఇస్తామని ప్రకటించినప్పటికీ అమలు కాలేదని తెలిపారు. తమ ప్రభుత్వంలో దాదాపు 7,000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ నిధులు అందజేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను అత్యవసరంగా తీసుకొని గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముట్టడించేందుకు ఫైబర్ నెట్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఇంటి వద్ద తమను అంటువ్యాధి సోకిన వారిలా తిడుతున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పూణేలో భారీగా వరద నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మార్చి 23 తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో సిందే వస్తీ సమీపంలో న్యూ ముథారైట్ బ్యాంక్ కాలువ గోడ కూలిపోయింది. దీంతో మాగర్పట్ట, ముంత్వా రోడ్ పరిసర ప్రాంతాలు ఖాడక్వాస్లా డ్యాం నుంచి వచ్చిన నీటితో దాదాపు 2 అడుగుల మేర మునిగిపోయాయి. ఈ ఘటనతో ఐటీ ఉద్యోగులు గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. పోలీసులు షిర్కే రోడ్, బీటీ కవాడే రోడ్ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. అధికారులు డ్యాం నుంచి నీటి విడుదలను నిలిపివేసి నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టారు. అయితే నీరు పూర్తిగా తగ్గేందుకు ఇంకా 10 నుంచి 12 గంటలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.